అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే ఇన్ఫ్లుయెన్సర్లు, నటీనటులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వస్తూనే ఉన్నారు. అసలు బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఎవరు జైల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అండ్ నటీనటుల సంగతి ఏంటి? ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రస్తుతం నాతో పాటుగా నటికుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం. నమస్కారం. నమస్కారం సార్, బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఎవరు జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఎవరికి శిక్ష పడే అవకాశం ఉంది అంటారు? అమాయకులు జైలుకి వెళ్ళి చిన్నవాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, పెద్దవాళ్ళకి నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. అక్కడితో మరి గత పాలకులు 10 సంవత్సరాల్లో డ్రగ్స్ అనే మాఫియా లైన్ కట్టి మొత్తం టోటల్గా అన్ని టెస్టులు తీసుకున్న సినిమా ఇండస్ట్రీ అందరినీ మరి క్లీన్ చీట్ ఇచ్చారు కదా 10 సంవత్సరాల్లో. మరి అలా జరుగుతుందా, లేకపోతే మళ్ళా ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ అర్జున్ గారికి ఏదైతే ఏ చట్టం అయితే ఉపయోగించారో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి వీళ్ళ మీద కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే క్లైమాక్స్ ఇంకా లేదు, స్టార్ట్ అయ్యింది. అందాక మీరు అందరూ వేసుకున్నంత వేసుకోండి, మొత్తం క్లైమాక్స్ వేయండి, ఇప్పుడే మొత్తం టోటల్గా ఇప్పుడే అందిన వార్త వేయండి, ఇప్పుడే మొత్తం కారులో తీసుకెళ్ళిన వార్తలు వేయండి, అన్నీ వేసుకోండి. లాస్ట్ వాళ్ళందరూ పరువులు పోయిన తర్వాత వాళ్ళు జైలుకి వెళ్తారా, క్లీన్ చీట్ వస్తుందా అనేది వెయిట్ చేసి చూద్దాం. ఎందుకంటే గత పాలకులు చేసింది ఏంటంటే వాళ్ళు డ్రగ్స్ దాంట్లో మొత్తం సినిమా వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టి మొత్తం అందరినీ లైన్ కట్టించి, సినిమా టికెట్ లైన్ కడతారు కదా, అలా కట్టించి బిగ్ హీరోయిన్లు అందరూ కట్టించి ఇప్పుడే లకిడి కబుల్ దాటింది కారు, ఇప్పుడే దాటింది, ఇప్పుడే లోనకి వెళ్తున్నారు, లోన ఏం జరుగుతుందో తెలుసా అన్నీ, ఇప్పుడే ఒకరు పాజిటివ్ ఒకరు నెగిటివ్ ఏదేదో వేశారు. తర్వాత మొత్తం టోటల్గా కేటీఆర్ గారి ప్రభుత్వం, అంటే కేసీఆర్ గారిని దీంట్లో లాగకూడదు, అప్పుడు ఆ 10 సంవత్సరాలు నడిపేది కేసీఆర్ గారు కాదు, కేటీఆర్ గారే. కేటీఆర్ గారి ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం క్లీన్ చీట్ ఇచ్చింది. అందరూ మంచివాళ్ళు, సౌమ్యులు, చాలా మంచివాళ్ళు. మా దానికి అన్నిటికీ సహకారం చేసిన సినిమా ఇండస్ట్రీకి నమస్కారములు. చాలా మంచి వాళ్ళని మేమే తప్పు చేసాం అనుకోకుండా వాళ్ళకి టెస్టులకు తీసుకెళ్ళి పరువులు తీసాం. ఈ టీవీ వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ బ్రేకింగ్ లేదు ఆ బ్రేకింగ్ వేసేసుకున్నారు అన్నారు. అందులో ఎంతవరకు నిజం లేదు, తప్పు అంత క్లీన్ చీటు అన్నారు. క్లీన్ చీట్ తీసుకున్న వాళ్ళు డిఫర్మేషన్ అయ్యలేదు, పోలీసు వాళ్ళు కూడా దానికోసం హైకోర్టుకి వెళ్ళలేదు. రెండు కూడా క్లీన్ చీట్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మరి పోలీసు వాళ్ళు పెట్టిన ఇవన్నిటి మీద డిఫర్మేషన్ వేయాలి కదా. అంటే ఇది ఎంత నిజం ఎంత అబద్ధం అనేది క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. కనుక ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఈ అడావాడి అప్పుడు అడావాడి ఇప్పుడు అడావాడి ఉంటుందా? ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అప్పుడు కూడా ఉన్నాయి, అప్పుడు కూడా బెట్టింగ్ యాప్లు అన్నీ కూడా ఈ జరిగిన గత గవర్నమెంట్లోనే బెట్టింగ్ యాప్స్ అన్నీ జరిగాయి. ప్రమోషన్ చేసింది గత గవర్నమెంట్లోనే. కానీ ఆ గవర్నమెంట్ మరి మంచి ఉదాహరణగా ఏది చేసుకున్నా ఎలా చేసుకున్నా అడిగిన నాదుడు లేడు, చెప్పిన నాదుడు లేడు. అప్పుడు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు, అప్పుడు అన్నీ ఉన్నాయి కదా. ఆ రోజు పట్టించుకోలేని వాళ్ళు ఈ కొత్త గవర్నమెంట్లో మరి పట్టించుకొని పూర్తిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? లేకపోతే గత పాలకులు చేసిన మళ్ళా క్లీన్ చీట్ ఏమైనా ఇస్తారా? అమాయకులను లోన్ వేస్తారా? ఇలాంటి సెలబ్రిటీలందరికీ మళ్ళా హాయిగా చెప్పేసి సెల్యూట్ కొడతారా అని అనుమానాలు అయితే ఉన్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చెయ్యాలి అంటే పెద్దవాళ్ళకి తిమింగళాలకి నోటీసులు ఇవ్వాలా, గేమింగ్ యాక్ట్ 2017 ప్రకారం అరెస్ట్ చేయాలా. ఆ గేమింగ్లో ప్రమోషన్ యాప్ ఎవరైతే చేస్తున్నారో ఆ యాప్లో చేసిన వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రమోషన్ వల్ల వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారో వాళ్ళ మీద మర్డర్ కేసు కింద, అటెంప్ట్ మర్డర్ కేసు కింద కూడా కేసు రిజిస్టర్ చేయాలా. ఎందుకంటే వీళ్ళ ప్రమోషన్ వల్లే ఆయన ప్రాణం పోయింది, వీళ్ళ ప్రమోషన్ వల్లే దొంగతనాలకు అలవాటు పడ్డారు, వీళ్ళ ప్రమోషన్ వల్లే ఆడపిల్లల మానభంగాలకి, మర్డర్లకి, సుపారీలకి, గోల్డ్ చైన్ లాడ్జింగ్కి, మొత్తం టోటల్గా బళ్ళు దొంగతనాలకి ఆ డబ్బునంతా ఈ బెట్టింగ్ యాప్లో పెట్టడానికే మొదలుపెట్టారు. కనుక అన్నిటికీ కారణం ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళే. ఇది వాస్తవం. ఎందుకంటే 10 నిమిషాల్లో పెట్టు, 20 నిమిషాల్లో కొట్టు. 10 నిమిషాల్లో పెట్టాలంటే ఎక్కడొక్కడ మనం అప్పు తేవాలి. ఈ లోన్ యాప్ల్లో డబ్బు తీసుకుంటుంది కూడా అందుకే. కనుక వీళ్ళంతా కూడా సర్వనాశనం అయిపోయింది. మీరు ప్రమోషన్ చేయబట్టే, మీరు ప్రమోషన్ యాప్ని మీరు ప్రమోషన్ చేసి బెట్టింగ్ యాప్లను మన ప్రజలు ఏదైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు మీరు ఎరయిబట్టే వీళ్ళంతా నష్టపోయారు. కాబట్టి
వాళ్ళందరి బాధ్యత మీరు పట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు మర్డర్లు జరిగినా, మానభంగాలు జరిగినా, చైన్ ట్రాచింగ్ జరిగినా, బళ్ళు దొంగతనాలు జరిగినా, బ్యాంక్ దోపిడీలు జరిగినా, రాబడులు జరిగినా ప్రతి డబ్బు ఈ యాప్కే వెళ్తున్నాయి. యాప్లోకి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? విదేశాలకి తరలి వెళ్తుంది డబ్బు. 10% గెలుపు ఉంది, 90% మొత్తం టోటల్గా విదేశాలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ గ్రోత్ ఏమవుతుంది? మొత్తం టోటల్గా 41 రూపాయి ఉన్న డాలరు ఈరోజు 87 రూపాయలు అయింది. అంటే మన రూపాయి విలువ ఎంత పడిపోయింది? ఏ విధంగా దిగజారిపోతున్నాం, ఏ విధంగా మన డబ్బు అంతా కూడా నెంబర్ 2 మనీగా బయటికి వెళ్ళిపోతుంది. మన దగ్గర ఈరోజు ఒక్కొక్క ఇంటి మీద, ఒక్కొక్క బుర్ర మీద 3 లక్షలు అప్పు ఉంది. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన, ప్రజలు అర్థం చేసుకోవాలి, మనుషులు అర్థం చేసుకోవాలి, పొలిటికల్ లీడర్స్ అర్థం చేసుకోవాలి. ఈ అన్ని బెట్టింగ్ యాప్ వల్ల, ఈరోజు ఈ జోజమాట వల్ల ఈ మొత్తం టోటల్గా నష్టపోతున్నారు అనేది ఒకటి తెలుసుకోగలగాలి. రెండో విషయం ఏంటంటే, చాలామంది చెప్తున్నారు, ప్రకాష్ రాజ్ గారు చాలా మంచిగా చెప్తున్నారు, 9 సంవత్సరాల క్రితం నేను చేశాను, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా మేధావిని, ప్రశ్న నాది, పవన్ కళ్యాణ్ గారినైనా ప్రశ్నిస్తా, ఎవరినైనా ప్రశ్నిస్తా, మోడీ గారిని ప్రశ్నిస్తా, నేను 4 గన్మ్యాన్లు పెట్టుకొని నేను తిరుగుతూనే ఉంటా. కానీ ఆ సంవత్సరం నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ప్యాక్ అంటే ఎలాగుంటుందా, కేసునో అంటే ఎలాగుంటుందా, బెట్టింగ్ అంటే ఎలాగుంటుందా అనుకున్నా. చూసిన తర్వాత నాకు అర్థమైంది, మానేశానని చెప్పాడు. ప్రశ్నించేవాడివి, ప్రపంచాన్ని శాసిస్తాననేవాడివి, 10 మందికి మంచి చెప్పేవాడివి, అది నీకు బెట్టింగ్ యాప్లో ప్రాణాలు పోతాయని నీకు తెలియదా? తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుడు మాట్లాడి నువ్వు ఈ విధంగా తప్పించుకోవాలనుకుంటే నీ విలువలు ఏయి అని అడుగుతున్నా. ఈవెన్ అప్పటికి తెలిసినా సరే మిగతా వాళ్ళకి చెప్పాల్సింది కదా. అదే అంటున్నా, 10 మందికి చెప్పలేని వాడివి, ఈ యాప్ కోసం 10 మందికి నీకు తెలిసిన తర్వాత చెప్పలేని వాడివి, నువ్వు ప్రశ్నించే రైట్ కోల్పోయావు అంటున్నా. నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు అంటున్నా, నిన్ను లోన్ అయ్యక తప్పదు అంటున్నా. నీ వల్ల ఎన్నో ప్రాణాలు, మొత్తం టోటల్గా చాలామంది ప్రాణాలు కోల్పోయారు అంటున్నా. ఎందుకంటే ఆ సంవత్సరంలో ఎంతమంది కోల్పోయారో ఆ యాప్లో ఆయన మీద ఆ కేసులు పెట్టాల్సింది, ఆ కేసులు పెట్టి లోన్ వేయాల్సిందే, గామ్లింగ్ యాక్ట్ పెట్టాల్సిందే, ఇది తీసుకెళ్ళి లోన్ వేయాల్సిందే. అలాగే రానా గారు, విజయ్ దేవరకొండ గారు, ఇంకో సోమనీ పేపర్స్, శ్యామల గారు, వీళ్ళందరూ అందరూ ఉన్నారు. అందరూ కూడా మీరు తెలిసి చేసిన తప్పులు, తెలిసి మీ ప్రజల ప్రాణాలు పోగొట్టారు, తెలిసి మీ ఈ దొంగతనాలకి, వీటికి, టార్చరింగ్కి, ఈ బ్యాంక్ దోపిడీలకి, వాటికి, ఈ డబ్బుని అటు మొత్తం టోటల్ హ్యాప్లో వెళ్ళటానికి మీరు కారుకులు అయ్యారు. మీరు ప్రమోషన్ చేయబట్టే ప్రజలందరూ కూడా దీన్ని మొత్తం టోటల్గా ఒక దీంతో వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని మేమే చేశారు. ఈ చిన్న వాళ్ళు యూట్యూబుల్లో వాళ్ళు పట్టుకుట్టు కోసం ఏదో చేసినా తప్పే, కానీ వాళ్ళ మీద వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకునే ముందు ఈ తిమింగలాలు తీసుకెళ్ళి లోన్ వేయండి. తిమింగలాలు తీసుకెళ్ళి ఇంకొకసారి యాప్ ఎక్కడ ఉండకూడదు. ప్రజలకు కూడా దయచేసి అర్థం చేసుకోవాల్సింది, ప్రతి యాప్ని డిలీట్ చేయండి, ప్రతి దగ్గర డిలీట్ చేయండి. 30 రాష్ట్రాల్లో ఎక్కడున్నా కూడా ఎక్కడ పర్మిషన్ ఉన్న కూడా ఉండొచ్చు. పర్మిషన్ ఉంది, ఆఫ్లైన్లో ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ ఆన్లైన్ అనేది ఫోన్ చేతిలో ఉండి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు పిల్లలు. ఇలాంటివన్నీ కూడా మీరు ఏదైతే మీరు టిక్టాక్ తీసారో, టిక్టాక్ ఎలాగైతే మీరు నిషేధించారో, ఇది కూడా యాప్లు కూడా నిషేధించమని దయచేసి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్స్ అని అడుగుతున్నా. ఎందుకంటే గత పాలకులు చేసినట్టు మీరు చేయొద్దు. గత పాలకుల్లో కూడా మీకు యాప్లు ఉన్నాయి, గత పాలకుల్లో కూడా డ్రగ్స్ ఉన్నాయి. గత పాలకుల్లో డ్రగ్స్ను ఉక్కుపాదంతో మోపుతారని మీరు ఎలా చెప్తున్నారో, ఇప్పుడు మరి దీన్ని ఉక్కుపాదంతో మోపుతారా, లేకపోతే మళ్ళీ క్లీన్ చీట్లు ఇస్తారా అనేది మరి పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. నేను మళ్ళా ఇన్నిసార్లు చెప్తున్నా, శ్యామల గారు ఒక అధికార పార్టీ ప్రతినిధి అయ్యి ప్రజల ప్రాణాలకి, మరి ఒక గామ్లింగ్ ఆటకి నువ్వు ప్రమోషన్ చేస్తున్నావు అంటే మరి ఎంత దాకా కరెక్ట్, ఎంత దాకా ఉంటుంది? ఇవన్నీ కూడా మనం ఆలోచించవలసిన విషయాలు. ఈవెన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అన్న ఉద్దేశంతో ముందుగానే కోర్టును ఆశ్రయించడం వెనుక ఉన్న అర్థం ఏంటంటే, అంతే. నేనేమంటున్నానంటే, తప్పు మేము చేసాం, మాకు బెయిల్ ఇవ్వండి. తప్పు ముందే మేము చేసాం, మమ్మల్ని అరెస్ట్ చేయకుండా మేము ఇంటి ముందు బెయిల్ ఇవ్వండి అని అడగడం అనేది, అంటే తప్పు చేసామని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మేము తప్పు చేసాము కనుక మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నట్టు అర్థం చేసుకోవాలి. తప్పు చేయొచ్చు, బెయిల్ అడగొచ్చు, ఇంట్లో అడగొచ్చు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కదా, ఎంతోమంది ప్రాణాలు పోతుంటే వాళ్ళ ప్రాణాల మీద ఆడుకుంటారు, చెలగాటం ఆడుతారు. వాళ్ళు అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను పెట్టి, నువ్వేవైనా చేయి తల్లి, నా చెల్లెలివి, సొంత చెల్లెల్ని పక్కన పెట్టి అద్దె చెల్లెల్ని తీసుకొచ్చి పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక. అందుకే నేను అడుగుతున్నాను, రియాక్ట్ అవుతారా మీరు? ఇమీడియట్లీ ఆ మీద యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే ఈ గ్యామ్లింగ్కి, ఈ ప్యాకాటకి, అన్నిటికీ మీరు సపోర్ట్ చేస్తారా అనేది నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి.
ఈ విషయంలోని. అలాగే నేను రానా గారు, మీ తాతగారికి బెస్ట్ పార్లమెంటరీగా పేరుంది, మీకు నిర్మాతగా పేరుంది, మీ నాన్నగారికి పేరుంది, మీకు డబ్బుతో పని ఏంటి, మీరు ఇలాంటి యాప్లు చేయడం ఏంటి, పేద ప్రజలు ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఒక్కసారి ఇవన్నీ ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి. దయచేసి మీరు ఇది నిజం అబద్ధం వద్దు. మీరు ఆ యాప్ నేను చూశాను చేశాను అని వద్దు. 100% మీరు రియాక్ట్ అయ్యి 10 మందికి దీనికోసం ముందు ఇమ్మీడియట్లీ ఇలాంటివి వద్దని అందరినీ డిలీట్ చేయించేలాగా ప్రచారం, సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ప్రచారం చేయించండి, ప్రతి యాప్ను తీయించండి, పోలీసులకు సహకరించండి, మీరు నిలబడండి. విజయ్ దేవరకొండ గారు మీ ప్రెస్ మీట్ చూశాను, మీ ప్రెస్ నోట్ చూశాను. మా టీం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇది లీగలైజ్ అన్నారు, అది అన్నారు. తెలంగాణలో నాకు తెలిసి లీగలైజ్ లేదు, గ్యామ్లింగ్ యాక్ట్ అనేది లీగలైజ్ లేదు, మీ ప్యాకెట్ లీగలైజ్ లేదు, మీ బెట్టింగ్ యాప్స్ లీగలైజ్ లేదు. నాకు తెలిసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నారు, ఇవన్నీ అంటున్నారు. కనుక ఏది ఉన్నా మీరు మీ లీగల్ టీంలో మీ టీంలన్నీ నమ్మితే 100% మీరు జైలుకి వెళ్తారు, మీ తప్పు జరుగుతుంది తప్ప వీళ్ళందరినీ నమ్ముకోకండి. తర్వాత ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని రెక్టిఫై చేసుకొని మనం తప్పు జరిగింది ఎక్కడో, ఇది లీగలైజ్ కాదు కనుక దయచేసి మీరు రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్లీ దాన్ని చేసుకోకపోతే రేపు వచ్చే ఫ్యూచర్లో లీగల్గా మీరు ఎదుర్కోవాల్సిన పని ఉంటుంది. ఎందుకంటే ఏ పుణ్యం అన్యం పుణ్యం అనుకుంటే అల్లు అర్జున్ గారే ఈరోజు ఒక్కరోజు జైల్లో ఉండవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ టీం చేసిన తప్పు, ఆయన చూసుకోకపోవడం వాళ్ళ టీం చేసిన తప్పుగా ఆయన అనుభవించాల్సి వచ్చింది. అందుకే మీకు చెప్తున్నా, ఇప్పుడు కూడా మీరు ప్రెస్ మీట్లో చూస్తాం, మా టీం చూసుకుంది, అన్నీ చెక్ చేశాక నేను చెప్పాను అంటున్నారు. కనుక మీ టీం చేసిన తప్పుకి మీరు వెళ్తారు, మీ టీం వెళ్దాం. మీరు ఏం చేసినా మీరు ఉండేది మీరు కదా. కనుక దయచేసి మీరు ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి ఒక్కసారి వెరిఫై చేసుకోండి, టీంని నమ్మొద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు మాత్రం ఇలాంటివి ఇల్లీగల్ యాక్టివిటీస్కి మీరు ప్రచారం చేయొద్దని మీకు 50 కోట్ల ఆర్టిస్టు ఈరోజు ప్రజలు మీకు ఇచ్చారు, మీరు ఒక పెద్ద సెలబ్రిటీగా మీకు ఇచ్చారు, అది నిలబెట్టుకోండి, ప్రజలను కాపాడుకోండి, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చండి. కానీ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి మీరు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని నా మనవి.